అనే గ్రామానికి అయితే రావడం జరిగింది. మనతో సర్పంచ్ గారు అయిన చంద్రమౌళి గారు మనతో ఉన్నారు. నమస్తే సార్, బాగున్నారా? ఓకే సార్, యాజ్ ఎ సర్పంచ్గా విన్ అయినందుకు మా ఛానల్ తరపున మీకు కంగ్రాచులేషన్ సార్. ఓకే సార్, యాజ్ ఎ సర్పంచ్గా విన్ అయినందుకు మీకు ఎలా అనిపిస్తుంది? వాట్ ఇస్ యువర్ ఫీలింగ్ సార్? చాలా సంతోషంగా ఉంది మేడం. అంటే ఊరికి నేను సేవ చేయాలని వచ్చాను మేడం. నేను వచ్చిన దగ్గర నుండి వాటర్స్ కానీ ఫస్ట్ మేము వాటర్ పైన దృష్టి పెట్టాము. వాటర్ సాధ్యం సార్ అందరికీ ఫెసిలిటీ ఇస్తున్నాను. వీధి లైట్లు కంపల్సరీ, వీధి లైట్లు అంటే వీధి లైట్లు కూడా నేను ఒక 100 లైట్లు తెప్పించి అంటే విలేజ్ దాదాపు లైట్స్ అన్ని దిక్కులో ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే డ్రైనేజ్ సమస్య కూడా గుర్తించింది, అది కూడా క్లీన్ చేసుకుంటాను. ఏమన్నా పెన్షన్స్ ఓటీఆర్ పెండింగ్ ఉన్నా కూడా నేను రాజ్యాంగ సభ్యులు ఆఫీస్కి వెళ్ళాలి క్లియర్ చేస్తున్నాను. ఆ టైం ఏమన్నా అట్లాంటి ఇంటి దగ్గర నుండి రాలేకపోతే కూడా నేను ఆ పోస్ట్ వాళ్ళని తీసుకొని ఇంటి దగ్గర ఇస్తున్నాను. అట్లనే ఏదైనా మోటార్ ఏమన్నా రిపేర్ వచ్చినా కానీ వెంటనే స్పందించి వెంటనే అంటే వాటర్ కింద ఏదైనా సమస్య లేకుండా ఇస్తున్నాను. ఇంకా ఫ్యూచర్లో ఏమన్నా ఫండ్స్ వస్తే పాత ఫండ్స్ వస్తే అంటే పాత క్లియర్ చేస్తాము. ఏమైనా ఫండ్స్ వస్తే మేము విలేజ్లో డెవలప్ కోసం 100% ప్రయత్నం చేస్తున్నాం. మాకు టీఆర్ఎస్ పార్టీ అయినా కానీ మా ఎమ్మెల్యే గారు మాకు సహకరిస్తూ ఉన్నారు. మా ఎమ్మెల్యే గారి ద్వారా మేము ఊరు డెవలప్ చేసుకోవడానికి 100% ఊరు ప్రయత్నం చేస్తాం మేడం. ఓకే సార్, మీ గ్రామంలో ప్రస్తుతం ఎలాంటి సమస్యలు అనేవి ఉన్నాయి? ఎలాంటి సమస్యలు అనేవి మీ గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్నారు సార్? ఇప్పుడు ఉన్న పరిస్థితి అయితే నేను వచ్చే ముందు కొంచెం వాటర్ సమస్య ఉండే, అంటే కొన్ని దిక్కులు వచ్చేది కొన్ని దిక్కులు రాకపోయేది. అట్లాంటివి నేను కొన్ని గేట్ వాల్స్ చేయించి అందరికీ వచ్చే విధంగా తీసిన ఆ విధంగా మేము గేట్ వాల్ ద్వారా సప్లై చేసుకున్నాం. ఇప్పుడు అందరికీ వస్తుంది. ఓకే సార్, మీకు ఓటు వేసి గెలిపించిన మీ గ్రామ ప్రజలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? తాటికాయల గ్రామ ప్రజలకు మరి నన్ను నా పైన నమ్మకంతో గెలిపించినందుకు వాళ్ళకు నేను 5 సంవత్సరాలు సేవకులుగా పనిచేస్తాను. ప్రతి ఒక్కరిని ఏ రకంగా ఇబ్బంది వచ్చినా నా వంతు సహకారం వాళ్ళకు ఉంటుంది. నేను ఆ రకంగానే మూవ్ అవుతాను. తెల్లారులు వేస్తే ఆ జనంలో ఉంటున్నా, జనాలతోనే పనిచేస్తున్నాను మేడం. ఓకే సార్, మీ పాలకవర్గం మీతో ఎలా ఉంటుంది? పాలకవర్గం అంటే పర్లేదు మేడం, బాగానే ఉంటుంది. ఇక మేమంతా కలిసే పనిచేస్తున్నాం మేడం. పాలకవర్గం వల్ల కూడా ఎలాంటి ఇబ్బంది లేదు, అంతా కలిసి చేస్తున్నాం. అందరం కలిసి ఊరు అభివృద్ధి కోసమే పనిచేస్తున్నాం. ఓకే సార్, మా ఛానల్ ద్వారా ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారు? లేదంటే ఈ ఫ్యూచర్లో మేడం గారు ప్రతి ఎక్కడ ఎలాంటి సమస్య ఉన్నా నేను ముందు వరుసలో ఉండి ఆ ఊరు సమస్యలను తీర్చడానికి 100% నేను పనిచేస్తాను సిద్ధంగా ఉన్నాను మేడం. మా ప్రజలకు మరొకసారి వాళ్ళకు నన్ను గెలిపించినందుకు మరొకసారి ధన్యవాదాలు చెప్తున్నాను మేడం. ఓకే సార్, థ్యాంక్ యూ. సో ఇదండి టుడే ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ.